హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. కొన్ని విషయాలు మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటా ఉంటాను, నాకు తెలిసిన విషయాలు. సో, నేను ఈ మధ్య కొన్ని విషయాల గురించి విన్నాను అనమాట. సో, దాని గురించి ఈరోజైతే మన వీడియో ఉండబోతుంది. సో, మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, సెల్ఫ్ డౌట్. సో, ఈ సెల్ఫ్ డౌట్ అనేది మనకు ఒక్కళ్ళకే ఉంటుందా? లేడీస్‌కి ఒక్కళ్ళకే, జెంట్స్‌కి కూడా ఉంటుందా? తర్వాత దీని నుంచి మనం ఎలా బయటపడొచ్చు? సెల్ఫ్ డౌట్ ఉండటం వల్ల మనకు వచ్చే నష్టాలేంటి? మనం ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఈరోజైతే మన టాపిక్‌లో మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి ఒక తోబుట్టు లాంటిదనమాట. ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఉంటదా సెల్ఫ్ డౌట్ అంటే మగవాళ్ళకి కూడా ఉంటదండి. కానీ ఏంటంటే ఒక 1-2% మనకి ఎక్కువ ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే అయ్యో! ఇది నేను చేయొచ్చా లేదా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? అసలు నేను చేయగలనా ఈ పని? అని ఇలాగ మనకి మనమే డౌట్స్ వేసుకుంటా ఉంటాం అనమాట. ఒక స్టెప్ కూడా ముందుకు వేయకుండా. అది ఏ విషయంలో అయినా సరే, ఇంట్లో ఉండే హోమ్ మేకింగ్‌లో అయినా, బయట జాబ్‌కి వెళ్ళే వాళ్ళైనా, లేదంటే ఇంకేదైనా పని చేసేవాళ్ళైనా అందరికి ఇలాగే ఉంటుందన్నమాట. సో, ఈ టాపిక్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. నేనండి మీ బిందుని. నేనైతే మన ఛానల్లో వ్లాగింగ్ గురించి, హోమ్ మేకింగ్ గురించి, కిచెన్ టిప్స్ గురించి, కొన్ని డివోషనల్ కంటెంట్, ఆ తర్వాత కొన్ని మోటివేషనల్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఈరోజైతే మన వీడియోలో నేను చేసుకునే వర్క్స్ అన్నీ చేసుకుంటా మీకు చూపిస్తా. దాంతో పాటుగా మన సెల్ఫ్ డౌట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈరోజైతే ఒక చిన్న కథతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి వచ్చేసరికి చాలా ఇంట్రోవర్ట్. ఎవరితో మాట్లాడాలన్నా చాలా భయం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయం చిన్నప్పుడైతే. ఆ తర్వాత తనకి బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరితోనా మాట్లాడాలంటే భయం, ఇంట్లో వాళ్ళతో కూడా అన్నీ షేర్ చేసుకోలేదనమాట. సో, ఒక ఇంట్రోవర్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా! బయట వాళ్ళకి ఎవరికి ఏ విషయాలు ఎవరు అమ్మాయి అనమాట షేర్ చేసుకునేది కాదు. ఇంకా చదువు విషయానికి వస్తే తను అంతంత మాత్రంగానే చదివేది. ఫస్ట్‌లో అయితే ఏమీ పెద్దగా చదివేదే కాదు. ఆ తర్వాత 6థ్ దాకా ఏం చదువుతుందో తనకి తెలీదు. ఇంట్లో వాళ్ళు కూడా పర్వాలేదులే చదివినంత మటికి చాలులే అని అనుకున్నారు. అప్పట్లో కదండీ, ఆడపిల్ల కదా, ఎంత మటుకు చదివినా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసేసి అక్కడితో వాళ్ళు కామ్‌గున్నారనమాట. తర్వాత తను 7థ్ క్లాస్‌కి వచ్చింది. 7థ్ క్లాస్‌కి వచ్చిన తర్వాత తనంతట తను చదవటం నేర్చుకుంది. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ని చూసి మెల్లమెల్లగా మాట్లాడటం నేర్చుకుంది. ఆ తర్వాత అసలు ఏమీ చదవని అమ్మాయి ఆ తర్వాత మెల్లగా చదవటము నేర్చుకుంది. ఆ తర్వాత కంప్లీట్ చేసింది తన చదువు కూడా. తను ఏదైతే అనుకుందో తన టార్గెట్‌ని అయితే రీచ్ అవ్వగలిగింది. తర్వాత తను ఎంతసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదు కదా! బంధువులు వచ్చినా మాట్లాడదు ఆ అమ్మాయి. ఎందుకంటే భయం అనమాట. నేను మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారేమో అన్న భయంతోనే ఆ అమ్మాయి ఎప్పుడు ఏదో ఒక డౌట్‌తో ఇట్లాగే ఉండేదన్నమాట. ఆ తర్వాత మెల్లగా 10థ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. 10థ్‌లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత డిగ్రీకెళ్ళింది. డిగ్రీకెళ్ళినా కూడా తను ఇంట్రోవర్ట్ లాగే ఉంది. కాకపోతే చదువులో అయితే కొంచెం ముందుకెళ్తుంది కానీ, మిగతా విషయాల్లో మాత్రం వెనకబడిందనే చెప్పొచ్చు. అంటే నలుగురితో మాట్లాడటం గానీ, నలుగురితో కలిసిపోవటం గానీ, ఇవన్నీ ఏమి ఉండేవి కాదన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయికి భయం. కాలేజ్‌లోకి వెళ్ళి ఫీజు కట్టాలన్నా భయం, కాలేజ్‌లో ఏ విషయం అన్నా తెలుసుకోవాలన్నా భయం. సో, ఇవన్నీ కూడా ఎప్పుడు భయంతో తనకు డౌట్‌తో ఎప్పుడు ముందుకెళ్ళేది కాదనమాట. ఆ తర్వాత తను మెల్లగా ఒక్కొక్క విషయం నేర్చుకొని, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసిపోయి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటా మెల్లగా తనకున్న ఒక ఫీలింగ్ అనేది బయట పెట్టేసుకొని, తనకున్న ఒక డౌట్స్ అన్నిటిని మెల్లగా తనకి తనే ఎరైజ్ చేసుకొని, అంటే దాన్ని సాల్వ్ చేసుకొని, ఒక్కొక్క స్టెప్స్‌ని చిన్నగా గోల్స్ పెట్టుకొని దాన్ని రీచ్ అవుతా తన లైఫ్‌లో అయితే సక్సెస్ అయిందని చెప్తానండి నేను. అది ఎవరో కాదండి, అదైతే నేనే. సక్సెస్ అయితే ఇప్పుడు మీ అందరితో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నేను నాకున్న ఒక సెల్ఫ్ డౌట్‌ని, నాకున్న ఒక అధైర్యాన్ని లోపలికి అట్లాగే బయటకు నెట్టేసి నాలో ఉన్న ఒక పాజిటివ్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్లే నిజంగా సెల్ఫ్ డౌట్ నుంచి నేను బయటపడి ఈరోజు మీ అందరితో ఇంతమందితో నా వీడియోస్ కానీ, నా మాటలు కానీ మీ అందరితో షేర్ చేసుకోగలుగుతున్నా. యాక్చువల్‌గా ఏంటంటే మనం ఈ సెల్ఫ్ డౌట్ ఉంటే మనం ముందుకెళ్ళలేమట. ఎందుకంటే సెల్ఫ్ డౌట్ అంటే ఏంటంటే మనం ఈ పని చేయగలమా? ఈ పని చేయలేమా? ఈ పని చేస్తే ఏమవుతుంది? ఈ పని చేయకపోతే ఏమవుతుంది? నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ మన బుర్రలో ఎప్పుడు తిరుగాడుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే నేను చేయాలి అనుకుంటానో, ఈ పని నేను చేయగలను, నేను చేస్తాను అని అనుకుంటామో అప్పుడు మనకు ఆ సెల్ఫ్ డౌట్ నుంచి బయటకు పడి ఒక అడుగైతే ముందుకేయగలుగుతాం అనమాట.
అసలు సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుందంటే సొసైటీ వల్ల కానీ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల కానీ కంపారిజన్స్ అన్నీ కూడా మనల్ని సెల్ఫ్ డౌట్ కింద క్రియేట్ చేసేస్తుంది అనమాట. అంటే మనం ఈ ఫ్యామిలీలో మెంబర్స్ ఏమనుకుంటారో, మన సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో, లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్ ఈ పని చేస్తే ఏమనుకుంటారో, మనం జాబ్కి వెళ్తే ఏమనుకుంటారో, ఇంట్లో ఉంటే ఏమనుకుంటారో, ఇట్లా ఏ పని చేసినా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడంలోనే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. సో ఈ సెల్ఫ్ డౌట్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి మరి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఈ సెల్ఫ్ డౌట్ నుంచి బయటకు పడగలుగుతాము? మనం ఆడవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేమా, ఇంట్లో ఉండే వంట చేసుకోవడం తప్ప అని అనుకోకుండా మనం ఏదైనా మనకు కావాలనుకుంటే ఏదైనా చేయగలమండి. కాకపోతే మనం అనుకోం అంతే. మనం ఎందుకు ఇంత కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా, ఈ కంఫర్ట్ జోన్లోంచి ఎందుకు బయటకు వెళ్ళాలని ఆలోచిస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి ఏవి చేయాలని అనుకోం అంతే. చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళి సొసైటీలో లేడీసే చాలా జాబ్స్ చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, అలా ఏదైనా చేస్తున్నారు. ఎందుకంటే ఈ సెల్ఫ్ డౌట్ నుంచి నేను ఏదైనా చేసినా ముందు ఒక ట్రయల్ వేయాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అలాగా ట్రయల్ వేసి ముందుకు వెళ్ళిన వాళ్ళే సక్సెస్ అయిన పీపుల్ అనమాట. మనం ఈరోజు న్యూస్లో కానీ చాలా మందిని చూస్తూ ఉంటాము. ఈ వీడియో ఇక్కడ బిజినెస్ చేస్తుంది, ఆవిడ ఇలా గూగుల్లో CEO అయింది, లేదంటే సంథింగ్ అని, లేదంటే పెద్ద స్కూల్స్లో చైర్మన్స్, ఇట్లా వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ డౌట్ నుంచి వాళ్ళు బయటపడగలిగారు కాబట్టి, వాళ్ళు నేను చేయగలవని ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళగలిగారు. మనం ఎప్పుడైతే అలా బయటకు వెళ్ళగలుగుతామో అప్పుడే మనం అయితే సక్సెస్. మనం అనుకున్నది సక్సెస్ అంటే ఏదో పేరు రావటం, లేదంటే డబ్బులు రావటం కాదండి. మనం ఏదనుకున్నామో అది దాన్ని రీచ్ అయినా మనకు మనం సక్సెస్ అయినట్టే. సో ఇంకా ఈ యాక్చువల్గా సెల్ఫ్ డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి, మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని ఎవరైతే అక్కడికక్కడే ఆపి ఒక అడుగు ముందుకేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. సరే అయితే ఇంకా సెల్ఫ్ డౌట్ నుంచి కొన్ని స్టెప్స్ అయితే చెప్తానండి. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎలా అవాయిడ్ చేయడం వల్ల మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనే విషయాలు కూడా అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. బిలీవ్ ఇన్ స్మాల్ విన్స్ అనమాట. అంటే మనకి పాస్ట్లో జరిగిన కొన్ని సక్సెస్ అయిన విషయాలు చాలా ఉంటాయి మనకి, కానీ వాటిని మనం గుర్తు చేసుకోకుండా ఎప్పుడు నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొన్ని చిన్న చిన్న విషయాలైనా మనం సక్సెస్ అయ్యాము, ఈ పని మనం చేసాము అని అనుకుంటాం చూసారా, అలాంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకోవడం వల్ల మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే అబ్బా నేను ఈ పని చేయలేను అని చాలామంది అంటారు. ముందు అది ఏ పనైనా నేను చెయ్యలేను అని అంటాం కంటే ఎస్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని అంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే నేను చేయలేను అనుకున్నాను కంటే నాకు చేతనంతలో ఈ పని చేస్తాను అని అనుకోవడం ముందుకెళ్ళటం వల్ల మన సెల్ఫ్ డౌట్ని ఒక అడుగు వెనక వేసినట్టే అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టాప్ కంపారిజన్స్. సో వేరే వాళ్ళు అది చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేయటం వల్ల వేరే వాళ్ళు ఇట్లాగా అయ్యారు, వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అనే దానికంటే కూడా కంపారిజన్స్లో అసలు కంపారిజన్ అనేది పెట్టుకోవడం అనవసరం అండి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా వీ విల్ స్టార్ట్ అవర్ ఓన్ జర్నీ. ఎందుకంటే మన జర్నీని మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనకు ఒక ఓన్ స్కిల్ ఉంటుంది, మనకు ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటుంది. సో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మనకి. సో ఆ స్టైల్ ప్రకారం మనం ముందుకెళ్ళామంటే కంపల్సరీగా ఈ సెల్ఫ్ డౌట్ నుంచి కంపల్సరీగా మనం బయటపడతాం. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమనుకుంటున్నాం అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సెట్ స్మాల్ గోల్స్ అనమాట. ఈ పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టేసుకొని ఒకసారి ₹1,00,00,000 సంపాదించాలి, లేదంటే ఒకసారి చాలా పెద్ద గోల్ పెట్టుకొని దాన్ని సాధించలేక మనం డీలా పడే కంటే చాలా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని ఒక ఎయిమ్ని మనం సాధించాలంటే, ఒక PhD చేయాలన్నా, లేదంటే ఒక మంచి జాబ్ చేయాలన్నా ఒక్కసారి పెద్ద టార్గెట్ పెట్టుకోకుండా ఒక 4-5 లక్షల జీతం వచ్చే ఉద్యోగం కావాలనుకున్నారండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఒక్కసారి రాదు కదా. చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా కూడా దాన్ని రీచ్ అవడానికి ట్రై చేయాలి. అంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని, అంటే చిన్న చిన్న విషయాలు అనమాట, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని దాన్ని రీచ్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. సో అలాంటప్పుడు నేను చేయగలను అని నమ్మకం మన మీద పెరుగుతుంది. అప్పుడు ఆ సెల్ఫ్ డౌట్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల చిన్న చిన్న గోల్స్ని మనం పెట్టుకోవడం వల్ల దాని ప్రకారం మనం పెద్ద గోల్ అయితే గ్యారంటీగా సాధించగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ థింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి యాక్సెప్ట్ మిస్టేక్స్. సో మనలో ఉన్న మిస్టేక్ ఏంటంటే నిజంగా ఇది పెద్ద మిస్టేక్ అని చెప్తాను నేనైతే. మన మిస్టేక్స్ని అసలు యాక్సెప్ట్ చేయం. పక్కన వాళ్ళ మిస్టేక్స్ అయితే కంపల్సరీగా ఎత్తి చూపిస్తాం, కానీ మన మిస్టేక్స్ అయితే అసలు యాక్సెప్ట్ చేయమన్నమాట. సో మన మిస్టేక్స్ని కంపల్సరీగా మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఎప్పుడైతే మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేస్తామో మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోగలుగుతాం. సో మనం
ఇక్కడైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు పుట్టిన దగ్గరప్పుడే ఒకసారి నడవరు. వాళ్ళు నడిచే టైంకి ఒకసారి నడిచేస్తారంటే నడవరు. లెగుస్తూ ఉంటారు, కింద పడతా ఉంటారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ పెన్ను కింద పడతారు. అలా అని చెప్పేసి పిల్లలు అలాగే కూర్చుండిపోతారు, అస్సలు కూర్చోరు. కంపల్సరీగా ఒకసారి కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి మళ్ళీ వెళ్తారు. అలాగా మనం కూడా ట్రైన్ చేసుకొని ఒకసారి మనం మిస్టేక్స్ చేసినప్పుడు దాన్ని ఆ మిస్టేక్ ఓకే ఇక్కడ జరిగింది అని చెప్పి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం ఒక సెల్ఫ్ డౌట్ నుంచి బయటపడచ్చు అనమాట. అంటే నేను చేయగలనా లేదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది మనకి. తర్వాత సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఏ పాజిటివ్ పీపుల్. సో మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్కి అట్రాక్ట్ అవుతామని చెప్పచ్చు. ఎవరైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోవడం కాకుండా ఆ నెగిటివ్నే మనం ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన నెగిటివ్నెస్కి దూరంగా ఉండి పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉండటం వల్ల కూడా మన చుట్టూ ఉన్న మనకున్న సెల్ఫ్ డౌట్ అనేది కంపల్సరీగా పోతుంది. అంటే సపోజ్ మనం ఒక తప్పు చేసామండి, ఏదైనా చిన్న మిస్టేక్ చేసాము, ఆ మిస్టేక్స్ని కొంతమంది ఎత్తి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారా అంటే ఒక పాజిటివ్ వే ఉండేవాళ్ళు ఏంటంటే ఓకే నువ్వు ఇక్కడ చేసావు కదా, దీన్ని నువ్వు మిస్టేక్స్ని దాన్ని కరెక్ట్ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్ళు, దాన్ని అక్కడితే ఆ మిస్టేక్స్ని అక్కడ కంటిన్యూ చేయకుండా దీన్ని ఈ విధంగా చేయటం వల్ల నువ్వు బెటర్గా చేయొచ్చు అని కొంతమంది చెప్తా ఉంటారు. సో అలాంటి పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివ్నెస్ ఉంటుంది. పోరా నీకేం వచ్చు అసలు, నీకేమి రాదు అసలు, నీకేం వచ్చని ఎన్ని చేస్తున్నావు అని అంటారు చూస్తారా, వాళ్ళు నెగిటివ్ అనమాట. సో వాళ్ళు అలా అనగానే మనం ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాం. సో ఈ నెగిటివ్నెస్ నుంచి మనం అయితే బయటపడితే కనుక ఆ సెల్ఫ్ డౌట్లోంచి కొంచెం మనం బయటపడచ్చు. ఎందుకంటే మనకి సెల్ఫ్ డౌట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు మనలో ఉన్నట్టే క్రియేట్ చేస్తారనమాట. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి టేక్ యాక్షన్. టేక్ యాక్షన్ అంటే ఏంటి? సో నువ్వేదో సపోజ్ అనుకుంటున్నావు, అనుకున్న దాన్ని ఎంతసేపటికి ఆలోచన రూపంలో ఉంచకుండా ఒక్కొక్క దాన్ని యాక్షన్ రూపంలో తీసుకొచ్చేటట్టుగా చేయాలి. ఒక్కసారి అన్ని స్టెప్స్ మనం చేయలేం కాబట్టి సో చిన్నగా చేసుకోవడానికి దాన్ని యాక్షన్ రూపంలో ఎప్పుడైతే పెడతామో దానిలోంచి కూడా మనం ఓకే ఈ పని నేను చేయగలను అన్న నమ్మకం అనేది మనకే కలుగుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఒక స్మాల్ బిజినెస్ చేద్దాం అని అనుకుంటారు వాళ్ళు. ఎట్లాగా ప్లాన్ చేస్తారంటే స్మాల్ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక్కసారి పెద్దగా 1,00,000 రూపాయలు లేదంటే 2 లక్షలు బడ్జెట్ పెట్టేసి చేసేద్దాం అనుకుంటారు. కానీ అలా కాకుండా అంత బడ్జెట్ చేసి నష్టపోతామేమో అని భయపడకుండా చిన్న స్మాల్ బడ్జెట్ ఒక 5,000 10,000 బడ్జెట్ పెట్టుకొని ఆ తర్వాత నువ్వేవైతే అనుకుంటున్నావో మన ఆ బిజినెస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత నువ్వు ఆ బిజినెస్లో సక్సెస్ అయిన తర్వాత నువ్వు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళటం వల్ల నీ మీద నీకు నమ్మకం అయితే కలుగుతుందన్నమాట. సో అలాగా మన పనులన్నీ కూడా మనం అలాగే క్రియేట్ చేసుకొని వెళ్ళటం వల్ల మన మీద సెల్ఫ్ డౌట్ అనేది కంపల్సరీగా అవుతుంది. సో ఇంతకీ కన్క్లూజన్ ఏంటంటే సెల్ఫ్ డౌట్ అనేది ఎవరికైనా ఉంటుందండి. కానీ ఆ సెల్ఫ్ డౌట్ నుంచి బయటకు వచ్చేసి దాన్ని యాక్షన్ రూపంలో పెట్టి ఏదైనా సరే చిన్న గోల్స్ పెట్టుకొని మనం వెళ్ళటం వల్ల కంపల్సరీగా మనం అయితే సక్సెస్ అయితే అవ్వగలుగుతాం. సో అప్పుడు మన మీద మనకి సెల్ఫ్ డౌట్ కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో ఆ రేంజ్కి అయితే కంపల్సరీగా వాళ్ళు వెళ్ళగలుగుతారు అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నా పనులు చేస్తూనే మీకు ఈరోజు అయితే నేను ఈ టాపిక్ చెప్తాం అనుకున్నాను, టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి విజువల్స్కి దీనికి సంబంధం లేకుండా అయితే చెప్పాల్సి వచ్చిందనమాట. సో బీ కాన్ఫిడెంట్ అండి. ఎవరికైతే సెల్ఫ్ డౌట్ ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఎవరైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకొని అయితే వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్. అందరూ బాగుండాలి. అందరూ